హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మన రెసిపీ వచ్చేసి వంకాయ ఉల్లికారం అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, అలాగే జొన్న రొట్టెలోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చేసుకోవడం చాలా సింపుల్, రుచి అద్భుతంగా ఉంటుంది. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని ఇందులోకి వాటర్ వేసుకుందాము. ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత వంకాయలను ఇలా నల్ల వంకాయలు తీసుకోవాలి. వంకాయలు గింజ లేకుండా లేత వంకాయలు అయితే బాగుంటుంది. ఇలా వంకాయలను వాటర్లో వేసేసుకున్న తర్వాత ఇక్కడ వంకాయను కొంచెం ఇలా కట్ చేసుకోవాలి. మొత్తంగా కట్ చేయొద్దు, కొంచెం మాత్రమే ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వంకాయకు ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా మనం తీసుకున్న వంకాయలన్నీ కూడా ఇలాగే కట్ చేసుకొని ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇలా గింజ లేకుండా ఉండే వంకాయలు అయితేనంటే బాగుంటాయి అన్నమాట. ఇలా కట్ చేసేసుకోవాలి మొత్తము. తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 2 తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుందాము. నెక్స్ట్ ధనియాలు కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలి. పచ్చి ధనియాలే ఇవి. ధనియాలు జీలకర్ర పచ్చివే వేసుకోవాలి, వేయించొద్దు. అలాగే 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. కారం వచ్చేసి ఒక 2 టీ స్పూన్స్ వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చపక్కగా ఉండేటట్టు ఇలా మిక్సీ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు వంకాయల్లో మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఉల్లిపాయ మసాలా, అదంతా ఈ వంకాయల్లో పెట్టేసుకోవాలి. ఇలా వంకాయలు మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ కారం అనేది ఇలా పెట్టేసుకోండి. ఈ విధంగా ఇంకొక వంకాయ కూడా చూపిస్తాను చూడండి. అన్నీ కూడా మనము ఇట్లనే ఫిల్ చేసుకోవాలి. కారము చాలా బాగుంటుంది. సింపుల్ రెసిపీ, త్వరగా అయిపోతుంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. చూస్తారు కదా, ఇలా అన్ని వంకాయలను కూడా ఫిల్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. వంకాయలు నూనెలో వేపుకోవాలి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కొంచెం మీటెక్కిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఒక 2 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాము. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఈ పోపు కొంచెం వేగాలి. వేగిన తర్వాత ఇందులో మనం వంకాయలు వేసేసుకోవాలి. ఇలా వంకాయలన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ను మీడియంలో పెట్టేసుకొని మెల్లిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని వంకాయలను ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, వంకాయ అనేది కొంచెం ఇలా మగ్గాలి. కొద్దిగా మెత్తబడ్డ తర్వాత ఇక్కడ మిగిలిపోయిన ఆనియన్ పేస్ట్ని మొత్తము ఈ వంకాయల్లో వేసుకోవాలి. మనం వంకాయల్లో నింపుకున్నాం కదండి మసాలా, ఇంకా ఎక్స్ట్రాగా ఉంటుంది కదా, ఆ మసాలా అంతా ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకున్న తర్వాత అంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం దీనిపై నుంచి మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ కాసేపు మగ్గించుకోవాలి. ఇక్కడ చూడండి, మనకు ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇప్పుడు పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఇప్పుడు ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకుందాం. మంచిగా మగ్గాలండి వంకాయ, అప్పుడే బాగుంటుంది. ఇలా మంచిగా కలిపేసుకున్నాం కదా, మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల వరకు మగ్గించేసుకుందాం. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వంకాయ చూసారు కదా ఎంత చక్కగా మగ్గిందో. ఇలా ఉండాలన్నమాట, అసలు పచ్చిదనం అనేది ఉండొద్దు. వంకాయ చాలా మెత్తగా మంచిగా మగ్గాలి. అప్పుడే మనకు ఆనియన్ పేస్ట్ వేసుకున్నాం కదా, ఇది కూడా మంచిగా మగ్గి టేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట. చూసారు కదా, గుమగుమలాడే వంకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుందండి.
రోటీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. జొన్న రొట్టె, రైస్ ఇలా అన్నిట్లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. ట్రై చేయండి. మరి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.